నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామా? అరేబియన్ నైట్స్ చెప్తా. ఓకే. అరేబియన్ నైట్స్లో ఇంతకుముందు మనం ఒక కథ చెప్పాం. మామూలుగా ఇది మంత్రి గారి కూతురు రాజుగారికి చెప్తున్న కథలు కదా, సుల్తానికి చెప్తున్నాను. ఒక మనిషి కోతిగా ఉన్నవాడు, ఒక కోతి మాట్లాడి చివరికి మనిషిగా మారి ఒకడిని వాడి తాయెత్తు అవన్నీ పోగొట్టి మొత్తానికి మళ్ళీ రాజకుమార్తె దగ్గర చేరుస్తుంది. అతను సుల్తాన్ అయ్యాడు. ఆ సుల్తాన్ కథ అనమాట ఇది. ఓకే. అయితే ఈ మర్కట యువకుడు వెళ్ళిపోయిన తర్వాత, సుల్తాన్ అయిన తర్వాత రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే సుల్తాన్ అయ్యాడు. అయిన తర్వాత అతనికి ఏమనిపించేది, ఈరోజు ముసలాళ్ళు ముత్కాళ్ళు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు మంత్రులు వీళ్ళందరూ కాదు, వీళ్ళెవ్వరూ తెలివిగలవాళ్ళు కాదు, వీళ్ళంతా ప్రపంచాన్ని చూడాలి, ఈ రాజ్యాంగమే ఏమిటో ఇవే రాజకీయాలు చేస్తారు, అద్భుతమైన వ్యక్తులు ఎవరితోటైనా మాట్లాడాలని ఉండేది. అయితే ఒక వజీర్ అంటే ఈయనకి చాలా ఇష్టం. ఆయన కొంచెం యంగ్, వీళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అస్సలు తెలివి గల వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానులు అంటే పిచ్చివాళ్ళు, జ్ఞానం ఎక్కువై పిచ్చెక్కుతుంది వాళ్ళకి. పిచ్చివాళ్ళు అంటే అజ్ఞానులు పిచ్చెక్కదు, విపరీతంగా చదివి జీవితంలో ఏవేవేవో అద్భుతాలు సాధించేసి వాటిని పట్టే బ్రెయిన్ లేక పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకని పిచ్చివాళ్లతోటి మాట్లాడాలి మనం. అక్కడికి వెళ్దాం అనుకున్నారు. అయితే సరే, ఈ రాజకీయ జీవితం ఇవన్నీ కూడా విసుగుపుట్టేసినాయి నాకు. జ్ఞానులతోటి మాట్లాడాలి, ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు ఇవే కనపడుతున్నాయి కదా అంటే, సరే వజీర్ అన్నాడు, మారుస్థాన్ అంటారు. మారిస్థాన్ అంటే వీళ్ళని అట్టపెట్టేదన్నమాట. ఆ మారిస్థాన్లో ఈ ఊళ్ళలో దొరికిన పిచ్చి వాళ్ళను కూడా అందులో పడేస్తారు. ఏదో వాళ్ళకి వైద్యం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు పడి వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు. ఆ మారిస్థానికి వెళ్దాం అనుకుంటారు. మారిస్థానికి వెళ్తే అక్కడ ఒక అధికారి ఉన్నాడు, ఎవరు లేరు, ఖాళీగా ఉందంతా. ఇదేమిటి ఇదంతా ఖాళీగా ఉందంటే, ఈ మధ్య మొన్న మీ వివాహం అయినప్పుడు చాలామందిని వదిలేసామండి, అందరు వెళ్ళిపోయారు, కేవలం ముగ్గురే ఉన్నారు, వాళ్ళు విడివిడిగా ఉంటారు, గొలుసులతో వేసి కట్టేసి ఉంచుతాం వాళ్ళని అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళని నువ్వు నమ్ముతావా అని అడిగాడు సుల్తాన్. అడిగితే అధికారి అన్నాడు, ఎందుకు నమ్మనండి, వాళ్ళు ఇంతంత ఉద్గ్రంథాలు చదివేస్తూ ఉంటారు, పుస్తకాలు కావాలంటారు, పుస్తకాలు సప్లై చేస్తాం, చదువుకుంటూ ఉంటారు, ఎవరి లోకంలో వాడు ఉంటాడు. వాళ్ళు ముగ్గురు ఒకే గుహలో 3 చోట్ల గొలుసులు వేసి కట్టబడి ఉంటారు. ఆ గొలుసులు అక్కడికి ఇక్కడికి కూడా వెళ్తాయి, బయటికి వెళ్ళిపోకుండా గొలుసులు లోపల కదలడానికి వీలుగానే ఉంటాయి. గొలుసులతో కట్టబడి ఉన్నారు. వాళ్ళు ఇంతంతలా ఉద్గ్రంథాలు చదివారు. ఒకటి చదివి పక్కన పడితే రెండో వాడు దాన్ని చదివి విసిరేస్తాడు. అలా చదివేస్తున్నారు, మీరు వాళ్ళతోటి మాట్లాడచ్చు, వాళ్ళ వల్ల మీకు చాలా జ్ఞానం వికసిస్తుంది అన్నాడు. అనేసరికి సరే సుల్తాను వజీరు ఇద్దరు వెళ్ళారు లోపలికి. వెళ్తే వాళ్ళు ముగ్గురు యువకులు, ఒకడిని మించి ఒకడు అందంగా ఉన్నారు. జీబు గడ్డాలు అవి ఉన్నా కూడా, గడ్డాలు ఆటే సంస్కారం లేని జుట్లు, చిరిగిపోయి పేలికలుగా ఉన్న గుడ్డలు ఉన్నా కూడా, కండలు తిరిగిన శరీరాలు, పొడుగ్గా పెద్ద పెద్ద పర్సనాలిటీలు, మొహాలు తడుక్కొని మెరుస్తూ ఆ గడ్డాలతోటి కూడా ఏమిటి వీడు ఇంత బాగున్నాడు అనిపించేలాంటి భావం కలిగించేలాగా మెరిసిపోతున్నారు. ఏం కష్టం వచ్చి ఇలా పిచ్చివాళ్ళ ప్లేసుల్లో పడ్డారు, మారిస్థాన్లో పడ్డారు వీళ్ళు అని చెప్పి మొదటి పిచ్చివాడిని అడిగారు. బాబు నాయన, ఏమిటి నీకెందుకు ఇలా అయ్యావు నువ్వంటే, నాదొక విషాద కాదు అన్నాడు ఆయన. నీ విషాదం ఏమిటో చెప్పు, నీ జీవితంలో జరిగినవన్నీ తెలుసుకుని మా తాలూకు జ్ఞాన పుష్పాన్ని ఇంకొంచెం వికసింపజేసుకుంటాం. నీకేం చేయగలమో నువ్వు కథ చెప్పావు కదా, మాకు నీకేదైనా ఇవ్వాలి కదా. సుమన్ టీవీ వాళ్ళు నాకేమైనా ఇచ్చినట్టు కాదు, నా వాక్యం చదివేసరికి ఎంత నవ్వొచ్చిందో. కథ చెప్తే ఏదైనా ఇవ్వాలి, ఒట్టిగా కథలు విని వెళ్ళిపోకూడదు. అమ్మయ్యా, మేము అలా చెయ్యట్లేదు. అదే, అప్పుడు ఈ కథ విని నీకేమైనా న్యాయం చేయగలమేమో మేము చూస్తాం అంటే, ఈ కుర్రాడు ఏం చెప్పాడంటే, మాది అద్భుతమైన బట్టల వ్యాపారం అండి, నేను ఎక్కడెక్కడి నుంచో సిల్క్ బట్టలు అవి తెప్పించేవాడు. ఓకే. చాలా బ్రహ్మాండంగా వ్యాపారం జరిగేది, చాలామంది నన్ను చూడ్డానికి కూడా వచ్చేవాళ్ళు. వీడు అందంగా ఉన్నాడు కదా. అయితే ఒకనాడు ఒక ముసలావిడ వచ్చింది. అసలు ఆవిడ వచ్చి వస్త్రాలు చూసి మైమర్చిపోయి మరి వస్త్రాలు బోల్డంతా కొనుక్కుంది. నేను బోల్డ్ ఖరీదు చెప్పాను, గజం 5 దినారాలంటే బోల్డంత రేటు ఆ రోజుల్లో. ఆవిడ ఏం పర్వాలేదని అద్భుతమైంది, ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉండేటువంటి సిల్క్ తానులు కొన్ని కొనుక్కుంది, పట్టుకెళ్ళింది. మళ్ళా 15 రోజులకి మళ్ళీ వచ్చింది, మళ్ళా కొనుక్కుంది. ఆవిడ అట్లా అలవాటైపోయింది నాకు. అయితే ఒకనాడు ఏమందంటే, మా రాణిగారికి నువ్వు తెచ్చే వస్త్రాలంటే చాలా ఇష్టం, మా యువరాణికి నువ్వు ఏదైనా కొత్తది తెప్పించినప్పుడు మా రాణికి ఇవ్వాలి నువ్వని అన్నది. అంటే
నేనేమన్నానంటే ఈ వస్త్రం చూపించడానికి ఒక కొత్త వస్త్రం తీసేసరికల్లా ఆవిడ చాలా ఇంప్రెస్ అయింది. ఎప్పటిదాకా ఉన్న సిల్క్ వేరు, ఈ ప్రత్యేక సిల్క్ వేరు. ఇది ఏకంగా 50 దినారాలు గజం. నేను ఎట్లా కొంటాను నాయన, ఇంత ఖరీదు పెట్టి నేను కొనుక్కెళ్ళలేను కదా, మరి నువ్వు కానీ వచ్చి మా యువరాణికి చూపించావంటే ఒప్పిస్తే ఆమెకు నచ్చితే కనుక నువ్వు వస్త్రం అక్కడే అమ్మేసి వచ్చేసేయచ్చు. ఓకే, నువ్వు అక్కడికి రా, నువ్వు ఈ వస్త్రం ఇచ్చి డబ్బులు కూడా తీసుకుంది, కానీ ఇది పెద్ద అమౌంట్, నేను ఇవ్వగలిగే అమౌంట్ కూడా కాదు, ఒకవేళ నచ్చిబాటుగా ఉంటే అని ఆ ముసలావిడ నన్ను చేసింది. సరే రమ్మంటోంది కదా, వెళ్దాం అనుకున్నా. కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ ఏమందంటే, నాయన నువ్వు భలే అందగాడివి, మరి మా సందంతా రకరకాల ఆడవాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెడతారు, మరి నీ మొహం కనపడకుండా ఉంటుంది, నువ్వు కూడా వాళ్ళకేసి వీళ్ళకేసి చూసేవనుకో ఏదైనా ఇబ్బంది వస్తుంది మళ్ళీ చూడు, అందుకని నీకు సిల్క్ రిబ్బన్ కట్టేస్తానే కంటికి అంది. సరేనన్న. సరే అంటే ఆవిడ మా వాకిట్లో మేము బయటికి వెళ్ళంగానే నా కంటికి గుడ్డ కట్టేసి నన్ను నడిపించుకుంటూ తీసుకుపోయి ఎన్ని సందులో మారాం. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏవో మాట్లాడుతున్నట్టు, అన్నీ ఆడవాళ్ళు ఏమన్నట్టు, జాజులు దవనాలు అవి ఇవి పువ్వుల వాసనలు వచ్చినాయి నాకు. మరి సందులు మారుతున్నామని తెలిసింది. ఏ వీధులు దాటేమో కూడా నాకు అర్థమైంది. అన్ని వీధులు దాటి ఒక లోపలికి తీసుకెళ్ళింది. ఒక భవనంలోకి వెళ్ళి నా కంటి గుడ్డ బూడదీసి, ఇక్కడే ఉండు, నేను యువరాణికి గుడ్డ చూపించొస్తానని నేను అక్కడ నుంచున్నాను. తీరా చూస్తే ఓ పక్కన నా దగ్గర ఎప్పుడు పట్టుకొస్తుంది కదా ఈవిడ, 100 గజాలు 150 గజాల గుడ్డ, ఇంతంత గుడ్డ మోసుకెళ్తుంది, అంతా ఓ పక్కన పోగులా పోసింది. అది వస్త్రాలు కట్టుకోవడానికి వీలైన ఖరీదైన గుడ్డని ఓ చోట కర్టెన్లుగా కుట్టబడింది. వీడి దగ్గర గజం 50 రూపాయలకి తెచ్చి దాంతో కర్టెన్లు కుట్టారు. అంటే ఇది చాలా చిన్న కుటుంబం కాదు వీళ్ళది, చాలా ఉన్నతమైన కుటుంబం. అక్కడి నుంచి సరే నేను పరదాలు ఉన్నాయి, నేను అట్లా చూసుకుంటూ కొద్దిగా లోపల వైపుకి వెళ్ళా. ఆ ముసలావిడ నాకేదో షర్బత్ ఇచ్చింది తెచ్చి, అది తాగి అట్లా లోపలికి వెళ్ళాను. ఒక పెద్ద మండపం. అక్కడి నుంచి ఎంతమందో అందగత్తెలు ఒకళ్ళు చొప్పున వాళ్ళు ఏం చేశారు, వచ్చి బోల్డ్ అని సిల్క్ బాలీసులు అవన్నీ వేసి కూర్చోవడానికి తక్తులు అవి అమర్చారు. ఓ 50 మంది ఎట్ ఏ టైం కూర్చునేటట్టుగా చుట్టూతా పరుపులు గుండ్రంగా వేశారు. మరి ఒక్కో అమ్మాయి ఎంతంత బాగున్నారో వాళ్ళు దుంపల దగ్గర మొత్తం గుంపంతా వచ్చారు. వచ్చిన తర్వాత గువ్వలన్నీ వాలిన తర్వాత వాటి రాణి వచ్చినట్టుగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అసలు ఆ అమ్మాయిని చూసారు కల్లా మూర్ఛపోయినట్టు అయిపోయాను నేను. ఎంత అందంగా ఉందో, చెప్పరాని సౌందర్యం. నేను అని నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయాను. వాళ్ళంతా ఏవో పాటలు పాడారు, పద్యాలు పాడారు. ఇంతలో ముసలమ్మ ఎవరైతే ఈ బట్టలు కొంటుందో ఆ బట్టలు కొన్న ముసలమ్మ నేను స్తంభం వెనకాల దాక్కుని ఇదంతా చూసేస్తున్నానని గమనించి నన్నేమో వాళ్ళ మధ్యలోకి ప్రవేశపెట్టింది. నేను దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ యువరాణిలాగా మధ్యలో ఉన్న గువ్వలాగా ఉన్న చిన్నది చాలా మెలక తిరిగిపోయింది. ఎంత సిగ్గుపడిందో నన్ను చూసి. ఆవిడ చెప్పింది, ఎందుకమ్మాయి సిగ్గుపడతావు, ఇన్నాళ్ళు నీకు మనసు దోచిన వస్త్రాలు తెచ్చింది ఈ అబ్బాయే, వీడి ఛాయిసు, భలే అద్భుతమైన వస్త్రాలు తెస్తాడు అని చెప్పి పరిచయం చేసింది. ఆ అమ్మాయి చాలా సిగ్గుగా కళ్ళు బాల్చి, అందుకేగా నేను ప్రేమలో పడింది అన్నది. నేను ఆశ్చర్యపోయాను. నేను బట్టలు తీసుకెళ్తేనే నా దగ్గర నుంచి బట్టలు కొనే ఇది నా మీతో ప్రేమలో పడిందా అని చాలా ఆశ్చర్యపోయాను నేను. అక్కడి నుంచి ఆవిడేమంది, ఆ ముసలావిడ, ఒట్టుగా ప్రేమలో పడితే ఏముందమ్మా, ప్రేమలో పడిన వాడిని ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవాలంది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి ఇప్పుడు ఎట్లా, నేనేం చేయాలిరా దేవుడా అని చాలా బెంగపెట్టుకున్నా. నాకు అర్థం కాల. వాళ్ళు అన్నారు, ఏముంది ఈయన్ని పిలిస్తే పెళ్లి చేసేసుకోవచ్చు, ఖాజీని పిలిస్తే పెళ్లి చేసేసుకోవచ్చు అన్నారు. పెళ్లి చేసేసుకోవచ్చు అంటే నాకు అమ్మాయిని వదిలి వెళ్ళాలని లేదు, ఆ పెళ్ళి ఏమిటో నాకు తెలియలే. కాసేపట్లో చక్కగా నన్ను తీసుకెళ్లారు, శుభ్రంగా స్నానం చేయించేశారు. నా యుగాల నుంచి నా మీద ఉన్న మురికంతా వదిలించేసిన ఫీలింగ్ వచ్చింది. అంత అద్భుతమైన స్నానం, మామూలు స్నానం కాదు అది. ఎంత బాగా స్నానం చేయించారు. నేను అసలు పువ్వులే అయిపోయాను. అంటే వీడు మామూలుగా స్నానాలకు వెళ్ళడం తెలుసు వాళ్ళకి, ఇది ఏదో అద్భుతమైన మహాలు స్పెషల్. అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరి ఖాజీ వచ్చాడు, నీకు కుబూల్ హై అని అడిగారు. నేను సరేనన్నాను. ఇక నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో గడిపేశానో నాకు తెలియదు. నా భార్య నేను స్వర్గసుఖాల్లో తేలిపోతూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఒకరోజు రాత్రి కల్లో మా అమ్మ కనపడింది. తల్లుంది వీడికి, తెగేడుస్తుంది మా అమ్మ. అయ్యో మా అమ్మ నా కోసం బెంగపెట్టుకుంటోందేమోనని పొద్దునే లేచి నేను దిగాలుగా మొహం పెట్టుకున్నాను. అయితే నా భార్య అంతా ఇంటికి దిగాలు పడుతున్నావు, ఏమైందని అడిగింది. నన్ను అడిగితే మా అమ్మని చూడాలనుంది అంటే, వెళ్ళిరా
కొద్ది రోజులు ఆవిడతో ఉండి మళ్ళీ రా అంది. మరి నా వ్యాపారం అన్నాను. వెళ్ళినాళ్ళు వ్యాపారం చేసుకో, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండు కానీ అని చెప్పింది. సరే బాగానే ఉంది. నన్ను కంటికి నల్ల సిల్క్ దారం పరదా కట్టేసి తీసుకుపోయారు. ఆ ఇల్లో నాకు తెలియదు, అది ఎక్కడికి వచ్చానో నాకు తెలియదు. తీసుకెళ్ళారు, ఇంటి దగ్గర దింపారు. మా అమ్మని చూసుకున్నా, వ్యాపారం చూసుకున్నా, మళ్ళీ బిజినెస్ చేసుకున్నా. ఓ 15 రోజుల తర్వాత ముసలిది వచ్చింది. మళ్ళీ సిల్క్ ఇది కట్టేసి, రిబ్బన్ కట్టేసి తీసుకుపోయింది. 15 రోజులు నా భార్య నేను అమిత సౌఖ్యాల్లో మునిగి తేలాం. మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. ఇట్లా కొంతకాలం గడిచింది. నేను బహు అందగాండి, మీరు చూస్తున్నారు కదా నన్ను అన్నాడు. అవునన్నారు వీళ్ళు, రాజుగారు, సుల్తాను, వజీరు. అయితే ఒకనాడు ఒక ఆవిడ ఒక వస్తువు తీసుకొచ్చింది. ఏమిటది? ఒక బంగారు కోడి పుంజు, ఇంత బొమ్మ. ఇది అమ్మటానికి వచ్చాను అని వచ్చింది కొట్లోకి. వచ్చేసరికల్లా ఆవిడ భలే బాగుంది, మనిషి చక్కగా ఉంది. నా భార్య అంత కాదు కానీ భార్య అంటే అలవాటైపోయింది. ఈవిడ బాగుంది. ఆవిడ ఏమంది, ఇది అమ్ముతాను అంటే నేనేమనుకున్నానంటే 15 రోజులైంది, 2-3 రోజుల్లో ఇవాళ రేపో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు. భార్యకి గిఫ్ట్గా ఇవ్వడానికి బంగారపు కోడి పుంజు బొమ్మ బాగా పనిచేస్తుందని, ఎంతో బాగుంది. దాన్ని అటు ఇటు తిప్పి చూశాను. దాని ముక్కుకి ఒక పచ్చ ఏదో పెట్టారు, కంటికి ఒక వజ్రం పెట్టారు, ఇంత బొమ్మ చాలా బాగుంది. దీని ఖరీదు ఏమిటంటే ఆవిడంది, ఏమీ వద్దు, నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకొని ఇవ్వమంది అనేసరికల్లా ఇది ఆశ్చర్యపోయాను నేను చాలా. కానీ ఏం చేయను, నాకేమో ఆ వస్తువు నచ్చింది, భార్యకి ఇద్దామన్న సంకల్పం వచ్చేసింది. సరే ఒక ముద్దే కదా పెట్టుకొని ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. ఆవిడ నా బుగ్గ మీద ముద్దు పెడుతూ కటిక్కను కొరికేసింది, నెత్తురు కారేటట్టుగా కొరికింది. నేను విదిలించుకున్నాను. ఆవిడ నవ్వుతూ పక్కపక్కలాడుతూ వెళ్ళిపోయింది. బొమ్మ మాత్రం నా దగ్గరే వదిలిపెట్టింది. నేను ఈ చెంప మీద కారే నెత్తుర్ని అద్దుకున్నాను కానీ అది సన్నగా కారుతూనే ఉంది. ఇట్లా నీకు ముద్దు పెడతానని ప్రతి వాళ్ళు ఒక ముక్క కొరుకు తినేస్తే ఇంకా నేనేం బతుకుతానని నేను ఆశ్చర్యపోయాను. సాయంకాలం అయ్యేసరికల్లా ముసలిది వచ్చింది. 2 గంటల్లో నన్ను తీసుకెళ్ళటానికి రావటమే ధూమధూమలాడుతూ వచ్చింది. నా మొహం కేసి అధోలకంగా చూసింది. నేను ఈ కోడిపుంజు బొమ్మ పుచ్చుకున్నాను. ఆవిడ నా కంటికి సిల్కు రిబ్బన్ కట్టేసింది. ఇంటికి మోసుకుపోయింది, నన్ను తీసుకెళ్ళిపోయింది. దారికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికల్లా నేను మధ్యలో దీనికి ముందు అసలు ఈవిడ ఎవరు ఏమిటి, ఈ ఇల్లు ఏమిటి, ఇంత స్వర్గంలా ఎందుకుంది అని దాసీల్లో ఒక దాన్ని పట్టుకుని వీడు అడిగేట, ఈ అమ్మాయి ఎవరు ఏమిటి అని అడిగితే, రాజకుమార్తె నిన్ను ప్రేమించింది, యువరాణి నిన్ను ప్రేమించింది కాబట్టి ఈ దారిలో నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది అంతేనంది, ఇంకేం విషయాలు చెప్పలేదు నాకు అన్నాడు అని చెప్పాడు మధ్యలో. అయితే ఇప్పుడు ఏమైంది, వెళ్ళేసరికల్లా మొత్తం బోళ్ళంత మంది ఆడవాళ్ళు ఉంటారుగా జనాలలో 50 మంది చెలికత్తెలు ఉన్నారు ఆవిడకి. అందరూ నన్ను ధుమధుమలాడుతూ చూస్తూనే ఉన్నారు. చెంప మీద సన్నగా నెత్తురు కాడుతుంటే ఒక చిన్న కర్చీఫ్ ఇచ్చింది అద్దుకోని. నేను అద్దినా సరే ఇట్లా నొక్కేసరికి మళ్ళీ రాదు, మళ్ళా నెత్తురు వచ్చింది. నేను లోపలికి వెళ్ళి నా భార్యకి ఇదిగో నీకోసం బహుమతి తెచ్చానని కోడిపుంజు చూపించబోయేసరికల్లా ఆవిడ చేతులు చాపకుండా ఎవరక్కడ అని అరిచింది. ఇంతలో ఏమైంది, ఓ 4 జమాజట్టి లాంటి ఆడవాళ్ళు ఒక దుప్పట్లో ఉన్న దాన్ని దేన్నో మోసుకొచ్చారు. అదేమిటి, పొద్దున్న నాకు ముద్దు పెట్టిన అమ్మాయి మెడ, దాని బాడీ. ఆ అమ్మాయిని చంపేసి దాని తలని దాని గుండెల మీద పెట్టి ఓ దుప్పట్లో పడేసి మోసుకొచ్చారు వాళ్ళు. నేను అది చూడగానే కేవ్వమని కేక పెట్టాను. నా భార్య వెంటనే తీసుకెళ్ళి పిచ్చి వాళ్ళ స్థాయిలో పారేయండి అన్నది. నేను మోసం చేశానని, దాని ఎవరికో ప్రతి వాళ్ళకి బుగ్గలిస్తున్నావు నువ్వు, నీ పరిస్థితి ఇక్కడ కాదని నన్నేమో ఇక్కడ పడేయించింది. నేను స్పృహ తప్పిపోయాను. స్పృహ వచ్చేసరికల్లా గొలుసులు కట్టేసి ఇక్కడ ఉన్నాను బాబు, ఏం చేయను, నా జీవితం ఇలా అయిపోయిందని ఉద్గ్రంథాలు చదువుతూ కనీసం జీవితంలో ముందుకెళ్దామని పుస్తకాలు చదువుకుంటున్నాను, నన్ను పిచ్చివాడిని చేశారని చెప్పాడు. సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. నీకు ఆ ఇల్లు తెలుసా అన్నాడు. మామూలుగా తెలియదండి, కానీ మా ఇంటి దగ్గర కనుక సిల్కు దారం ఏదైనా రిబ్బన్ కడితే దారులు ఆ వాసనలు నాకు తెలుసు, కుడి ఎడమ తెలుసు, 3 సార్లు వెళ్ళే నేను అనగానే వజీర్ అన్నాడు, పదండి తీసుకెళ్దామన్నాడు. ఇద్దరు మొత్తం ఆ పిచ్చివాడిని మోసుకుపోయారు, తీసుకెళ్లారు. వాడు బాగానే తిరుగుతున్నాడు. వాడు వాకిట్లో నుంచోబెట్టారు. వాడిని కంటికి ఒక సిల్క్ రిబ్బన్ కట్టారు నల్లది. అక్కడి నుంచి రెక్కపుచ్చుకుంటే వాడిని బారా లాక్కుంటూ తీరుకుంటూ వెళ్ళిపోయారు. తీరా అది ఎక్కడికి చేరింది, పాత సుల్తాన్ గారి 3వ కూతురు ఇల్లు అది. ఓహో, సుల్తాన్ కూతురు ఈ బట్టలమ్మే వాడిని ప్రేమించి వాడిని తన ఇంటికి తెచ్చుకోవటం కోసం ఆ ముసలమ్మని పంపించింది అనమాట. అక్కడి నుంచి ఈయన తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఇది మారుటి కూతురు. వాళ్ళు 3, 7, 9 భార్యలు ఉంటారు సుల్తాన్లకి, ఒక కూతురు అన్నమాట. బేగంలకు బోల్డ్ ఆస్తులు పాస్తులు ఇస్తారు కదా. తలుపు తీసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు సుల్తాన్ని చూసి.
ఈ కొత్త సుల్తాన్ కదా ఈయన, ఇప్పుడు రాజుగారి అఫీషియల్ కూతురు మొగుడు, ఇవన్నీ అనఫీషియల్ కూతుళ్ళు అనమాట. ఓకే. వాళ్ళు మొహమాటంగా లోపల తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అమ్మాయిని కేకేసి ఆయన, అమ్మాయి నీ మొగుడు ఇంకెవరికి బొగ్గలు ఇవ్వకుండా అని మేము చూసుకుంటాం, వీడిని క్షమించి నువ్వు భర్తగా యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే వీడికి ఏం కావాలో నేను ఇస్తానని చెప్పాను, వాడికి పెళ్ళాం కావాలని కోరుకుంటున్నాడు, అది నువ్వు కాబట్టి ఇక నుంచి వీడు వేరే రకంగా చేయడు, పైగా వీడేమి ఇంకా వ్యాపారాలు అవి చేయడు, నా దగ్గర ప్రతిహారిగా ఉంటాడు. సుల్తాన్ ఎక్కడికైనా వెళ్తుంటే ఫస్ట్ వెళ్ళేది వీడు, ఒకటో ప్రతిహారిగా వీడిని నియమించుకుంటున్నాను, కాబట్టి నువ్వు నీ పాత విషయాలన్నీ మర్చిపోయి వీడెవరో అమ్మాయికి చెంపలు ఇచ్చాడనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోకుండా వీడితో కాపురం చేయి అని చెప్పాడు. సరేనని ఒప్పుకుంది. వెంటనే వీడిని తీసిపోయి వాడికి క్షవరం చేయించి వాడిని చక్కగా రెడీ చేసి, అప్పుడు రాజుగారు స్నానం చేయించి వాడిని పువ్వు కంటే తేలిగ్గా చేసేసి, ఇప్పుడే కాదు 2-3 రోజుల్లో పంపిస్తాము, మేము మళ్ళీ ఇంకో పిచ్చివాడి వ్యవహారం తెలుసుకోవాలని ఇతను వెంట పెట్టుకుని మళ్ళీ మారుస్థానికి వెళ్ళారు. కథకంచికి మనం ఇంటికి. రెండో పిచ్చివాడి కదా మళ్ళీ చెప్పుకుందాం మనం. బాగుంది రమ్మగారు, పేరుకే పిచ్చివాడు కానీ బాగుంది. ఇంట్రెస్టింగ్. నమస్తే. నమస్తే జయ.